హలో గైస్, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి అంటే అందరికీ మన హోమ్ టౌన్ గుర్తొస్తుంది. సో మా హోమ్ టౌన్లో కూడా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం వినాయక చవితిని. సో వినాయక స్వామికి 9 days పూజలు చేస్తూ అండ్ సెలబ్రేషన్స్ అయితే ఫుల్ ఆన్లో ఉంటాయి మా హోమ్ టౌన్లో. అండ్ ఈసారి అయితే నేను మా హోమ్ టౌన్కి వెళ్ళలేదు వినాయక చవితి సెలబ్రేషన్స్కి. సో హైదరాబాద్లో నా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నానో చూసేయండి. సో ఫస్ట్ అయితే నా ప్లాన్ హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ వినాయక స్వాముల్ని, ఫేమస్గా ఉండే వినాయక స్వాముల్ని విజిట్ చేయాలనేసి. సో మేమైతే ఈవినింగ్ హైదరాబాద్లో ఉండే వినాయక స్వామిని విజిట్ చేయడానికి వెళ్ళాం. ఫస్ట్ అయితే ఖైరతాబాద్ వెళ్ళాము. సో ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకున్న తర్వాత సో బేగం బజార్లో గణేషస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫేమస్ అనేసి మా ఫ్రెండ్ చెప్పారు. సో మేము అలా బేగం బజార్ వెళ్ళాము. సో బేగం బజార్ వెళ్తూ మధ్యలో ట్యాంక్ బండ్ అంతా చూసుకుంటూ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను ఇలా చాలా గణేషస్ని అండ్ పెద్ద గణేషుల్ని, ఫేమస్ గణేషస్ని చూడడం రియల్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము అండ్ చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా హైదరాబాద్లో ఉండే ఫేమస్ గణేషస్ని ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో లాస్ట్ టైం ఇక్కడ ఏరోప్లేన్ వినాయక స్వామి ఉనింది. సో ఇప్పుడైతే ఇక్కడ బటర్ఫ్లై వినాయక స్వామిని పెడుతున్నామనేసి చెప్పారు. సో ఇంకా అది రెడీ అవ్వలేదు. సో ఇది కూడా ఇంకొక ఫేమస్ వినాయక స్వామి, పహల్వాన్ గణేష్. సో ఇది కూడా ఆన్ ది ప్రాసెస్లో ఉంది. సో ఫస్ట్ డే కదా, చిన్న స్వామిని పెట్టేసి పూజ చేస్తున్నారు. సో పెద్ద స్వాములకైతే ఇంకా ప్రాపర్గా సెట్ చేసి డెకోర్ అయితే చేయలేదు. కొన్ని దగ్గరలో అయితే మంచిగా సెట్ చేసేసారు. సో ఇంకా కొన్ని దగ్గరలో అయితే ఇంకా సెట్ చేస్తూ ప్రాపర్గా డెకోర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీడియోలో చూసింది అయితే మనకు కనిపిస్తుంది కదా, రామ మందిరం థీమ్లో ఉంది. సో లోపలికి వెళ్దాం రండి, ఎలా డెకర్ చేశారు అండ్ వినాయకుడు ఎలా ఉన్నాడు, గణేష్కి పూజలు ఎలా జరుగుతున్నాయో చూసేద్దాం. సో లోపల ఈ డెకర్ అయితే అన్ని నోట్స్తో ఉన్నాయి. 200 నోట్స్, 50 రూపీస్ నోట్స్ అలా డెకర్ చేశారు. సో డెకర్ అయితే చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ చాలా బాగా అనిపించింది. సో గాయస్, మీరు కూడా అలా సరదాగా వెళ్ళి వినాయక స్వామిని విజిట్ చేస్తూ ఉండండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుంది.